ఏంటే సంజన, లోపలేం చేస్తున్నావు? ఇందాక నుంచి డోర్ కొడుతుంటే తీయట్లేదు. ఏం లేదు ప్రియక్క, ఒంట్లో కొంచెం బాలేదు, అందుకే లేచొచ్చేసరికి కొంచెం లేట్ అయింది. అవునా? ఏం కావాలి ప్రియక్క? రా లోపలికి వెళ్దాం. రూమ్లో ఒక్కదానివే ఉన్నావా? జియా మాధురి ఎక్కడ? వాళ్ళిద్దరు క్లాస్కి వెళ్ళారక్క. అది సరే, మరి ఇదేంటి? అక్క, సంజన, ఎందుకింతలా ఏడుస్తున్నావు? సూసైడ్ ఎందుకు చేసుకోవాలనుకున్నావు? అసలు ఏం జరిగిందో చెప్పు. ఏంటి పాపా ఒంటరికి వెళ్తున్నావు?
తోడుగా పిలవచ్చుగా, ఇద్దరం కలిసి పార్క్ దాకా వెళ్ళేవాళ్ళం. ఒరే మామ, ఆ అమ్మాయి చూడరా పొద్దున్నే చాటింగ్ చేస్తుంది. చాటింగ్గా తొక్క నైట్కి రేట్ ఫిక్స్ చేస్తుంది. వాళ్ళకం చూస్తే తెలియట్లా. రే మన ఏరేమ్మాయిరా, బాడీ చూడే అంత ఫిట్గా ఉందో, ఐఫోన్ 6 లాగా. డేటింగ్ చేసి ఇలా దాంతో చేయలేరా మామా? ప్రతిరోజు ఇదే పరిస్థితి అక్క. బయటికి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది. హాస్టల్ గేట్ దాటితే వాచ్మెన్ దగ్గర నుండి తిరిగొచ్చే ఆటో డ్రైవర్ వరకు ఎవడేం మాట్లాడతాడో, ఎవడు కోరికతో మీద పడతాడో అని ప్రతి క్షణం భయపడుతూ బాధపడుతూ బయటికి వెళ్ళలేక, కాలేజ్ మానలేక మెడిసిన్ చదవాలన్న నా కోరిక. ఈ మృగాల మధ్య తిరుగుతూ సాధించలేనేమోనని సూసైడ్ చేసుకోవాలనుకున్నాను. సంజన, నీకేమైనా పిచ్చి పట్టిందా? సూసైడ్ చేసుకుంటే ఏమవుతుందో ఒక్కసారైనా ఆలోచించావా? మీ అమ్మా నాన్నలకు ఒక్కగానొక్క కూతురివి. చిన్నప్పటి నుంచి నిన్ను అల్లారుముద్దుగా పెంచి నీ మీదే ప్రాణాలు పెట్టుకుని నిన్నొక ఉన్నత స్థాయిలో చూద్దామని ఎన్నో కలలు కంటున్నారు. అలాంటిది పేరెంట్స్ కోరికల మీద నిప్పులు చల్లి నువ్వు సూసైడ్ చేసుకొని వాళ్ళని జీవితాంతం బ్రతికున్న శవాల్లాగా మారుద్దామనుకుంటున్నావా? నువ్వు లేకపోతే మీ అమ్మా నాన్న ఒక్క క్షణం ఈ భూమి మీద ఉండగలరని ఆలోచించావా? ఎవడో ఏదో అన్నాడని దేశానికి సేవ చేసే ఎంతో గొప్పదైన నీ లక్ష్యాన్ని చంపుకుంటావా? అయినా ఎదుటి వ్యక్తి మన పట్ల తప్పుగా ప్రవర్తిస్తున్నాడంటే అందులో మన తప్పు కూడా సగం ఉంటుంది. ఫ్యాషన్ పేరుతో ఇలాంటి చిన్న చిన్న డ్రెస్సులు వేసుకొని బాడీ కనిపించేలా మెజర్మెంట్స్ చూపించుకుంటూ ఒక ఆడది రోడ్డు మీద తిరుగుతుంది అంటే ఏ మగాడైనా చూస్తూ కామెంట్ చేయకుండా ఊరుకుంటాడా? పాతకాలంలో మగాళ్ళు ఎప్పుడూ గోచి కట్టుకొని తిరుగుతుంటే ఆడవాళ్లు మాత్రం ఎప్పుడూ ఒంటి నిండా బట్టలు కప్పుకొని తిరిగేవాళ్ళు. ఎందుకో తెలుసా? ఆడదానిలో కాలి గోరు దగ్గర నుండి తల మీదున్న వెంట్రుక వరకు మగాళ్లలో శృంగార భావాన్ని పుట్టిస్తాయి. అప్పుడు మగాళ్ళు రెచ్చిపోయి కామంతో ఆడదాని మీద విరుచుకుపడేవాళ్లు. అందుకే అలా జరగకూడదని మన పూర్వీకులు కొన్ని వేల సంవత్సరాలకు ముందే ఆడదాని రక్షణ కోసం ఆడది వంటి నిండా బట్టలు వేసుకుని క్రమశిక్షణతో ఉండాలని నిర్ణయించారు. కానీ మనం కొన్ని వందల సంవత్సరాల సంస్కృతిని మర్చిపోయి మగవాళ్ళు ఒంటి నిండా బట్టలు వేసుకొని తిరుగుతుంటే మనం వాళ్ళ ముందే చిన్న చిన్న డ్రెస్సులు వేసుకొని తిరుగుతున్నాం. ఇప్పుడు చెప్పు, తప్పు ఆడవాళ్లదా మగవాళ్లదా? మన దేశంలో స్త్రీని చాలా పవిత్రంగా చూస్తారు, అంతే పవిత్రంగా కూడా ఉండాలనుకుంటారు. ఎందుకంటే మన భారతదేశంలో స్త్రీని ఎంతో పవిత్రంగా గౌరవంగా చూస్తారు. ఇలాంటి పవిత్ర దేశంలో పుట్టి సాంప్రదాయాలను కట్టుబాట్లను పక్కన పెట్టి ఇతర దేశ బట్టలపై మోజు పెట్టి వాటిని వంటికి చుట్టి మగాళ్ల మనసును చెడగొట్టి ప్రాణం మీదకి మానం మీదకి తెచ్చుకుంటున్నాం. ఒక్కసారి ట్రెడిషనల్ డ్రెస్ వేసుకుని బయటికి వెళ్ళు, ఒక ఆడదానికి ఇచ్చే వాల్యూ ఏంటో తెలుస్తుంది. రే మామ, అమ్మాయి సిటీకి కొత్తలా ఉందిరా, ఆడ కల్పిస్తే పోలా. ఆ అమ్మాయిని చూసే చాలా పద్ధతిగా ఉంది. నువ్వు ఇప్పుడు నోరు తెరిచావనుకో చెప్పు తీసుకొని కొడుతుంది. నోరు మూసుకొని పోలా. బాస్ ఏమో తొందర రమ్మన్నాడు. ఈ బస్సు వెళ్ళిపోయిందా ఉందా? ఎక్స్క్యూజ్ మీ మేడం, 45 నంబర్ బస్సు ఉందా వెళ్ళిపోయిందా? రే మామా, ఆ అమ్మాయిరా. రే మామా, దేవతలా ఉందిరా. అవునరా. టైం లేదు రామ్, నిజంగా టైం లేదు. నీ బైక్ కన్నా స్పీడ్గా వెళ్తోంది నా లైఫ్. లవ్, సినిమాలు, ముద్దులు, మెమొరీస్. దీనికోసం స్పెషల్గా ప్రొఫెషనల్ కిల్లర్స్ని రప్పించారు సార్.